హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు VRR Tutorials. మనం డైలీ 5 సెంటెన్సెస్ నేర్చుకునే ఈ సిరీస్లో మరో 5 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. ఈ సెంటెన్సెస్లో మీకు జస్ట్ సెంటెన్సెస్తో పాటు కొంచెం అడ్వాన్స్డ్ వెకాబులరీ కూడా యాడ్ చేస్తున్నాము. సో మీరు కంపల్సరీ ఆ వెకాబులరీ నేర్చుకోండి. అదేవిధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీరు మీ సొంత సెంటెన్సెస్ చేసేటప్పుడు ఇంకా డౌట్స్ వచ్చినప్పుడు మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. సో ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ సెషన్ ఈజ్ I don't eat until you come home. The next sentence is I don't eat until you come home. So నేను తినను మీరు వచ్చేంత వరకు. They said they have been tormented by their villagers. ఇక్కడ చూడండి, they have been tormented. Torment అంటే ఫిజికల్ టార్చర్ ఆర్ మెంటల్ టార్చర్, అంటే టార్చర్ పొందబడ్డారు, అంటే టార్చర్ చేయబడ్డారు, అంటే వాళ్ళ విలేజర్స్ వాళ్ళని టార్చర్ చేశారు బాగా అని. టార్మెంటెడ్ కొంచెం హై డిగ్రీ వెకాబులరీ. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఫాదర్ హ్యాస్ బీన్ సర్చింగ్ ఫర్ యూ, కామా వేర్ హ్యావ్ యూ గాన్, లేదంటే వేర్ హ్యావ్ యూ బీన్. ఫాదర్ హ్యాస్ సర్చింగ్ ఫర్ యూ, వేర్ హ్యావ్ యూ గాన్ ఆర్ వేర్ హ్యావ్ యూ బీన్, అంటే ఫాదర్ మీకోసం ఎదుగుతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళారు. అదే వచ్చి ఉంటే వేర్ హ్యావ్ యూ బీన్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు. సో ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ద పాలిటీషియన్ వాజ్ స్టాబ్డ్ టు డెత్. స్టాబ్డ్ టు డెత్, ఇక్కడ చూడండి, స్టాబ్డ్ టు డెత్. ఇక్కడ ఒక సోడ్ తోటి ఓకే పడవడాన్ని స్టాబింగ్ అంటారు. సో ఆ పాలిటీషియన్ కత్తులతో పడవబడి చనిపోయాడు అని చెప్తున్నాం. The next sentence is they are intimidating us or they are threatening us. They are intimidating us or they are threatening us. అంటే వాళ్ళు మమ్మల్ని భయపెడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇంటిమిడేటింగ్ ఆర్ థ్రెటనింగ్. ఇంటిమిడేట్ అంటే భయపెట్టుట, థ్రెటనింగ్ అన్న కూడా భయపెట్టుట. వాళ్ళు మమ్మల్ని భయపెడుతున్నారు అని. సో ఇవి అండి మన ఈరోజు సెషన్లో 5 సెంటెన్సెస్. వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా వెకాబులరీని కూడా నోట్ చేసుకోండి. ఆ వెకాబులరీతో మీరు ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసేటప్పుడు మీ ఓన్ సెంటెన్సెస్ని మీకు ఇంకా డౌట్స్ వచ్చినప్పుడు మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. సో ఫ్యాకల్టీ 12 hours a day రెడీగా ఉండి హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.